ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వైట్ షుగర్ అనేది ఆరోగ్యానికి చాలా చెడు. రక్తం లోపలికి త్వరగా వెళ్ళిపోయి షుగర్‌ని పెంచటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్‌ని పెంచటానికి, ట్రైగ్లిజరైడ్స్‌ని పెంచటానికి, వెయిట్‌ని పెంచటానికి, దంతాల సమస్యలు రావటానికి, పళ్ళు పుచ్చటానికి, ఎనామిల్ పోవటానికి, కఫాలు, దగ్గులు, ఇన్ఫెక్షన్స్ రావటానికి, నోట్లో ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి, బాడీలో రక్షణ వ్యవస్థ బాగా డౌన్ అవ్వటానికి వైట్ షుగర్ ఇంత చెడని అందరికీ తెలుసు. వైట్ షుగర్‌కి ఆల్టర్‌నేటివ్ అందరూ ఆలోచిస్తూ తాటి బెల్లమను, ఆర్గానిక్ బెల్లమను, ఇంకా రకరకాల షుగర్స్ అను, అనేక రకాలుగా తీపిని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా అనేక రకాలుగా పంచదారకు ప్రత్యామ్నాయంగా తీపినిచ్చే వాటిలో కోకోనట్ షుగర్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వాడకంలోకి వచ్చింది. ఈ కోకోనట్ షుగర్ ఇప్పుడు ఫేమస్ అయింది. కేజీ కోకోనట్ షుగర్ 600 నుంచి 700 రూపాయలు ఉంటుంది. మరి దీన్ని వాడితే లాభాలేమిటి? దీన్ని అసలు ఎలా తయారు చేస్తారు? ఈ 2 విషయాలు కూడా మీకు ఒకసారి క్లియర్‌గా చెప్తే అవసరానికి కొంతమంది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, మనకు వెంటనే వెయిట్ పెరగకూడదు స్వీట్ తిన్నా అన్నవాళ్ళు దీన్ని కోకోనట్ షుగర్ వాడుకోవచ్చు. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారనే విషయాన్ని చూస్తే కొబ్బరి చెట్టుకి పూతొస్తుంది. గెలలు వచ్చే పూతలొస్తాయి. ఆ పూతల నుంచి పిందెలు, పిందెల నుంచి కాయలు, కొబ్బరికాయలు గెలకి వేలాడటం మనం చూస్తుంటాం. ఆ లావుగా కాడొచ్చేసి దానికి పూతొచ్చినప్పుడు ఆ కాడ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా అడ్డంగా కట్ చేసి కళ్ళు గీయటానికి ఎట్లా దాన్ని కట్ చేస్తారో ఆ రకంగా ఈ కొబ్బరి పువ్వు వచ్చే గెలని అట్లా కట్ చేసేసి దానికి బాటిల్ కట్టేస్తే సుమారుగా ఒక 4 అవర్స్‌లో 400-500 ml కోకోనట్ శాప్ వస్తుందన్నమాట. అదే తాటి చెట్టు నుంచి తీస్తే నీరా అంటారు. అదే కొబ్బరి నుంచి వచ్చే నీరా లేకపోతే శాప్ అనుకోండి, కోకోనట్ శాప్ అంటారు. అలా కలెక్ట్ చేసిన దాన్ని ఒక 6-7 లీటర్లు కలెక్ట్ చేసామనుకోండి, అట్లా రకరకాల గెలలను కట్ చేసేసి దీన్ని కోకోనట్ షుగర్ తయారు చేయాలంటే 6-7 లీటర్ల కోకోనట్ శాప్ని మరిగిస్తే 1 కేజీ కోకోనట్ షుగర్ తయారవుతుందన్నమాట. అది దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే, ఈ కొబ్బరి గెల నుంచి కారిన శాప్ నీరా లాంటి దాన్ని పొయ్యి మీద పెట్టేసి మరిగిస్తారు. బాగా ఒక 4 అవర్స్ అట్లా దగ్గర దగ్గర మరిగేసరికి బాయిల్ చేసేసి బెల్లం ఎట్లా తయారు చేస్తాం చూడండి, చిక్కగా వచ్చాక దాన్ని గడ్డగట్టేటట్టు అలాగే దాన్ని చిక్కగా ఒక జల్లలాగా పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని తీసేసి దాన్ని ఎండపెట్టేసేసి ఆ జెల్ని చల్లారాక ఎండపెట్టేస్తారు. ఎండపెట్టాక దాన్ని పొడి చేస్తారు. అదే కోకోనట్ షుగర్ అన్నమాట. ఈ కోకోనట్ షుగర్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఇది 100 గ్రాముల కోకోనట్ షుగర్ తీసుకుంటే 375 క్యాలరీల శక్తి. మామూలుగా పంచదార 394 క్యాలరీలు ఎంత శక్తి సుమారుగా, దగ్గర దగ్గర 400 అనుకోండి. దానికంటే కొంచెం తక్కువ కానీ అంత శక్తి. ఈ 98% కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయని ఇవ్వటం జరిగిందనమాట కోకోనట్ షుగర్కి. మరి దీంట్లో ఏమిటి మామూలు పంచదార వాడే బదులు కోకోనట్ షుగర్ వాడితే స్పెషల్ బెనిఫిట్ ఏమన్నా ఉంటుందా అంటే, మెయిన్ ఒకటి బెనిఫిట్, మామూలు పంచదారకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 90 ఉంటుంది. అంటే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, తొందరగా చక్కెర స్థాయిలు పెంచుతుంది. హై గ్లైసిమిక్ ఇండెక్స్ పంచదారని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవన్నీ షుగర్ని బాగా పెంచేస్తాయి, స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి వెంటనే కొవ్వుగా మారుతాయి, వెయిట్ త్వరగా పెరగడానికి కారణాలు అవుతూ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి కారణం అవుతూ ఉంటాయి. కాకపోతే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పంచదార లాంటి వాటికి బదులుగా కోకోనట్ షుగర్ వాడితే దీనికి 3 టైమ్స్ తక్కువ ఉంటుంది. సుమారుగా 30, 35, 40 లోపే గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట కోకోనట్ షుగర్కి. 3 టైమ్స్ తక్కువ. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు దీన్ని. అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది. కానీ తీపే, కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల కోకోనట్ షుగర్ స్లోగా చక్కెర బ్లడ్లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. రక్తంలో చక్కెర స్పీడ్గా వెళ్లకుండా నిరోధిస్తుంది. ఏముంటుంది స్పెషల్గా కోకోనట్ షుగర్లు అంటే, ఇనులిన్ అనే ఒక కెమికల్, సాల్యుబుల్ ఫైబర్ అనమాట.
ఇది కోకోనట్ షుగర్లు ఎక్కువ ఉండటం వల్ల ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్గా కారణమవుతున్నది. అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేయటానికి, స్లోగా చక్కెర వెళ్ళేటట్టు చేయటానికి ఇది ఉపయోగపడుతున్నది. రెండవ రీజన్ ఏం చెప్పారంటే ఇనులిన్ అనేది పొట్ట ప్రేగుల అంచులకు ఉండే జిగురు పొరలు ఏవైతే ఉంటాయో వాటిని వాటర్ ఎక్కువ సెల్స్ అన్నీ కూడా వాటర్ ఎక్కువ గ్రహించుకునేటట్టు చేసి అవి థిక్నెస్ని పెంచి మ్యూకస్ మెంబ్రెన్స్ యొక్క థిక్నెస్ని పెంచి రక్తంలోకి చక్కెర పొట్ట ప్రేగుల నుంచి ఎక్కువ చక్కెర అబ్జార్బ్ కాకుండా ఇనులిన్ మ్యూకస్ మెంబ్రెన్స్ థిక్నెస్ని పెంచి ఈ రకంగా కూడా బ్లడ్ షుగర్ లెవెల్ పెరగకుండా సపోర్ట్ చేస్తుందట. ఇది రెండవది. మూడవది ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉండటం వల్ల ఇది కూడా ప్రేగుల్లో నుంచి చక్కెరని రక్తం లోపలికి వెళ్ళనివ్వకుండా త్వరగా ప్రేగుల్లో కూడా నియంత్రణ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారనమాట. అంటే ఇలాంటివన్నీ ఈ కోకోనట్ షుగర్ వల్ల లాభాలు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వాటి నుంచి శరీరాన్ని రక్షించుకోవటానికి ఈ సమస్యలు ఉన్నవారు కోకోనట్ షుగర్ను ఉపయోగించుకోవటం వల్ల న్యాచురల్గా తీపి వచ్చినట్టు వస్తుంది, కానీ రక్తం లోపలికి చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కోకోనట్ షుగర్ పైన మరి చాలా దేశాలు అట్లా పరిశోధన చేసి సైంటిఫిక్ ఇట్లాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని నిరూపించటం వల్లే మనం వాడుకోవచ్చని తెలుస్తున్నది అనమాట. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, ఫ్యాట్ పెరగకుండా ఉండటానికి, ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే చాలా మంచి ఆహారాలు. కాబట్టి ఇలాంటి వాటిని వాడుకునేటప్పుడు కాస్త ఆలోచిస్తారని ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉన్నది కోకోనట్ షుగర్ కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని. దీంతోనే మనం కొన్ని రకాల స్వీట్స్ చేయటానికి జ్యూసుల్లో వాడుకోవాలన్నా, కొంతమంది ఏదన్నా ఇంకో పదార్థాల్లో ఇట్లా వాడుకోవాలన్నా మామూలు షుగర్ బదులుగా కోకోనట్ షుగర్ ఈ మధ్య వాడకం బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఆలోచించేటప్పుడు మార్కెట్లోకి వస్తుంటాయి. కాబట్టి ప్రస్తుతం కోకోనట్ షుగర్ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తూ ట్రెండ్లో ఉంది కాబట్టిని ఫాలోవర్స్ ఎక్కువ మంది అడుగుతున్నందువల్లే దీని గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేశాం. అవకాశం ఉన్నవారు ఉపయోగించుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.